తెలంగాణ కేబినెట్ కాసేపట్లో సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4 లోపు చేయవలసిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కన పెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇక లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యులైన ప్రభుత్వ అధికారులు ఈ సమావేశానికి హాజరు కావద్దని ఈసీ ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సౌమ్య, కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ లో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా, అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు అధికారులు, అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉండరో వాళ్ళంతా కూడా ఈ యొక్క భేటీలో కూడా పాల్గొంటారు. అయితే మెయిన్ గా ఉమ్మడి రాజధాని రుణమాఫీ కూడా ఎలాంటి చర్చ చేయొద్దంటూ కూడా ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. అదే విధంగా లోక్సభ ఎన్నికల విధుల్లో భాగస్వామైనటువంటి అధికారులు కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొని కూడా వీల్లేదు కాబట్టి వాళ్ళంతా కూడా పాల్గొనట్లేదు. ఎవరైతే ఎన్నికల విధుల్లో లేరో వాళ్ళు మాత్రమే, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మంత్రులు, కొంతమంది అధికారులు మాత్రమే ఈ కేబినెట్ భేటీ పాల్గొంటున్నారు. మెయిన్ గా రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోలుపై ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో నూతన విద్యా సంవత్సరంలో చేపట్టిన పనులపై, అదేవిధంగా బుక్స్, స్కూల్ యూనిఫామ్ లాంటి అంశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ పిల్లల కుంగుబాటు విషయంపై కూడా ఇప్పటికే ఎన్డీఎస్సీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇప్పటికే మధ్యంతరకు సంబంధించి నివేదిక కూడా ఇచ్చింది. దీనిపై కూడా ఇప్పటికే అధికారులు కూడా సమ్మేళనం అవుతున్నారు. ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటు, అదేవిధంగా మరోవైపు ఇటు అన్నారం బ్యారేజీ బుంగపోవడం లీకేజ్ సంబంధించి కూడా దీనిపై కూడా ఎన్డీఎస్సీ మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మరమ్మతులు, రాష్ట్రంలో ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఈ కేబినెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి దాదాపుగా అన్ని ప్రాజెక్టులు కూడా నిండుతాయి. ఈ నేపథ్యంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ పిల్లల కుంగుబాటు సంబంధించి కూడా ఆ డ్యామ్ సంబంధించి ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి, దానికి సంబంధించిన మరమ్మతులు ఏ విధంగా చేపట్టడంపై కూడా అధికారులతో, అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరోవైపు ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చిస్తారు. వీటన్నిటిపై కూడా ప్రధానంగా ఇటు ఈ కేబినెట్ భేటీలో ఇటు ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేబినెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సంబంధించి కూడా ఇటు ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా ప్రధానంగా 2 అంశాలు, రాష్ట్రంలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు పై ఏ రకంగా, అంటే ఎలా నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇటు మొక్కజొన్న గానీ, అదేవిధంగా ఇటు మామిడి పళ్ళు రైతులు కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు ఈ అకాల వర్షాలతో. వాటికి సంబంధించి కూడా ఆ నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలనిపై కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దెబ్బతిన్నపై కూడా ఇటు అధికారులు, మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారు. అదేవిధంగా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇంకా స్పీడప్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల మనం చూసాం, కొంతమంది రైతులు కూడా రోడ్లపై ధర్నా చేస్తున్న సంఘటనలు కూడా చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా చాలా వరకు కూడా కొనుగోలు స్పీడప్ చేయడం కానీ, గన్ని బ్యాగ్ కొరత కానీ, అదేవిధంగా మిల్లలు కూడా కొంతవరకు తేమ శాతంతో పాటు కొంతమంది తరుగు తీస్తున్న కూడా సీఎం దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిపై కూడా కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. అదేవిధంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే తడి ధాన్యాన్ని కూడా కొంటాము, తమ గవర్నమెంట్ అన్ని కొని పేమెంట్స్ కూడా 2-3 రోజులు కూడా చేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి వీటన్నిటిపై దాదాపుగా ఇప్పటికే నెల పైగా వస్తుంది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఇంకా పనులు స్పీడప్ కావాల్సింది. కొనుగోలు కేంద్రాల్లో చాలా కూడా గన్ని బ్యాగ్స్ కొరత ఉంది. కొంతమంది హమాలీలు, అదేవిధంగా లారీలో కూడా కొరత ఉండడంతో చాలా వరకు పంట అంతా కూడా ఇటు ఐకేపీ సెంటర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో దాదాపుగా 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ధాన్యం తడిచింది కాబట్టి చాలా వరకు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో అన్ని పంటలు కూడా
సంబంధించి ధాన్యం కూడా కొంటామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క భేటీలో కూడా చర్చిస్తారు. అదేవిధంగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై కూడా ఈ కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 10 రోజుల పాటు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులు అధికారులతో కూడా చర్చిస్తారు. కాబట్టి ప్రధానంగా ఇటు ఎన్నికల సంఘం షరతుతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఎక్కువగా ఇటు రుణమాఫీపై చర్చించే అవకాశం లేదు. అదేవిధంగా ఉమ్మడి రాజధాని అంటే తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి దానికి సంబంధించి అపరిష్కృతమైనటువంటి పంపకాల విషయంపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం లేదు. అదేవిధంగా ఇటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణమాఫీపై కూడా ఎలాంటి చర్చ జరగడంతో కూడా ఇప్పటికే ఈసీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు లోక్సభ ఎన్నికలు అదేవిధంగా ఇటు నల్గొండ ఖమ్మం సంబంధించి ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా కోడ్ ఉంది. కాబట్టి దీని నేపథ్యంలో ప్రధానంగా అయితే ఇటు రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా ఇటు విద్యా సంవత్సరం సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఇటు విద్యకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి చేరుకుని ఇటు మంత్రుల అధికారులతో చర్చించి ఈ కేబినెట్ భేటీలో ఈ 3 ప్రధానమైన అంశాలపై కూడా ఈ రోజు చర్చిస్తారు. ఇటు మేడిగడ్డ ఇష్యూపై కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. సౌమ్య, థ్యాంక్ యూ సతీష్.